గభగా మండే ఎండల్లో చల్లని చిరుజల్లులు కురిస్తే ఆ ఫీలే వేరు. ఇప్పుడు ఆ అనుభూతిని తిరుపతి వాసులు అనుభవిస్తున్నారు. ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో మండుతెండలకు ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే, అనూహ్యంగా వర్షం కురవడం పట్ల ఒకంత షాక్ అవుతూనే కూల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఉక్కపోతతో ఉడికిపోతున్న సమయంలో ఈ వర్షం కాస్త అయినా రిలాక్సేషన్ ఇచ్చిందని జనాలు చెబుతున్నారు. భగభగా మండే ఎండల్లో చల్లని చిరుజల్లులు కురిస్తే ఆ ఫీలే వేరు. ఇప్పుడు ఆ అనుభూతినే తిరుపతి వాసులు అనుభవిస్తున్నారు. ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో మండుతెండలకు ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటే, అనూహ్యంగా వర్షం కురవడం పట్ల ఒకంత షాక్ అవుతూనే కూల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఉక్కపోతతో ఉడిగిపోతున్న సమయంలో ఈ వర్షం కాస్తైనా రిలాక్సేషన్ ఇచ్చిందని తిరుపతి వాసులు అంటున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సర్తాజ్ భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతుంటే వేడికి ఉక్కిరి బిక్కిరవుతున్న వారికి తిరుపతిలో మాత్రం కొంత ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. 1:45 గాలి వానతో ప్రారంభమైన వర్షం కొద్దిగా జల్లులతో కురుస్తుంది. ఇప్పటికీ చిన్న చిన్న జల్లులు తిరుపతిలో పడుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే కొంత వాతావరణం చల్లగా మారినట్లు అనిపిస్తుంది. కానీ ఈ వర్షం భారీ ఎత్తున పడకపోతే రేపు మరింత వేడి పెరిగే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారు. మొత్తం మీద అయితే వర్షం గత 2 నెలలుగా ఒక చుక్క కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షం కురవలేదు. దీంతో వేడి తీవ్రత మరింతగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణం మారి వర్షం కురవడంతో తిరుపతి వాసులు మాత్రం కొంత ఆనందభరితులయ్యారని చెప్పవచ్చు. ముఖ్యంగా కొంత వాతావరణం చల్లబడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది మరింత వేడి పెరిగే అవకాశం ఉందని మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి వర్షాలు ప్రారంభానికి ఇది సూచిక అనుకోవచ్చు కూడా అని ఆనందపడుతున్న పరిస్థితి మాత్రం ఏర్పడింది. కానీ గాలివాన ఎక్కువగా ఉండడంతో వర్షం ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అయినప్పటికీ చిన్న చిన్న జల్లులుగా వర్షం మాత్రమే కురుస్తూనే ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ దామోదర్.